కొబ్బరి జున్ను తయారు చేసుకుందామండి. కొబ్బరి జున్ను తయారు చేసుకునే విధానం: 2 కప్పుల కొబ్బరి ముక్కలు, కప్పు పంచదార, 1 కప్పు మొక్కజొన్న పిండి. ముందుగా ఈ కొబ్బరి ముక్కల్ని పాలు పట్టుకుందామండి. మిక్సీ చేసుకొని పాలు తీసుకుందాం. కొబ్బరి ముక్కలు పాలు. ఇప్పుడు మిక్సీలో కొబ్బరి ముక్కలు వేసుకుందాం. ఇలా వేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ ఆడుకుందామండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొబ్బరి మొత్తాన్ని. ఇప్పుడు పాలు తీసుకుందాం కొబ్బరిలోంచి. ఇలా కొబ్బరి పాలు తీసుకున్నాకండి దీంట్లో 1 కప్పు పంచదార, ఇప్పుడు 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ అండి, మొక్కజొన్న పిండి వేసుకుందాం. వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మొక్కజొన్న పిండి అంతా కలిసే వరకు ఉండలు లేకుండా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మిగిలిన పాలు కూడా వేసుకుందాం. కొబ్బరి పాలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాం కదండి. అది హీట్ ఎక్కాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పాలు, ఈ మిశ్రమాన్ని ఆ ప్యాన్లో వేసుకుందాం. ఇలా సన్నని సెగ మీద తిప్పుకుంటూ ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి అవుతుంది. కొబ్బరి జున్ను రెడీ అవుతుందండి. ఇలా సిమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి, ఉండలు ఎక్కడా లేకుండా. ఎంతో సింపుల్ ప్రాసెసింగ్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా రెడీ అయిన కొబ్బరి జున్నుని ఒక బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలండి. 1 అరగంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే బాగుంటుంది. చూడండి, బాగా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్రిడ్జ్లో తీసాము. జున్ను రెడీ అయింది. కొబ్బరి పాలతో జున్ను చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుంటుందో. చిన్న పీస్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సాఫ్ట్గా మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.